నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో ధనస్సు లగ్న జాతకులకి ఆగస్టు 2027 సంవత్సరం వరకు అంటే సుమారుగా 3 సంవత్సరాల వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయో ఈ వీడియోలో డీటెయిల్డ్గా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. గత కాలాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ ధనుసు లగ్న జాతకులు ధనపరంగా కొంత ఇబ్బంది పడ్డారు, అది మనం చూసాం. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు, లేకపోతే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ వీళ్ళకి లేకపోవటం, టయానికి భోజనం చేయలేకపోవటం, అన్నదమ్ములతో అంటే వీళ్ళకంటే చిన్నవాళ్ళైనటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెలతో కొన్ని మనస్పర్ధలు, దగ్గర ప్రయాణాలు కొంచెం ఇబ్బందిగా ఉండటం, క్రీడాకారులు అయితే కొంత ఇబ్బంది పడటం, అంటే విజయం అనేది వాళ్ళని వరించకపోవటం, కొంత నష్టపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలాంటి ఇబ్బందులు గత 3-4 సంవత్సరాల నుంచి వీళ్ళు పడుతూ ఉన్నారు. ఇక ఆ పరిస్థితులన్నీ క్రమంగా తొలగిపోయి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఏ నెగిటివిటీలు ఉన్నాయో ఆ నెగిటివిటీస్ అన్నీ వీళ్ళ నుంచి దూరం అయిపోయి పాజిటివిటీ వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా క్రమంగా కనుమరుగయ్యి వీళ్ళకి డబ్బులు వచ్చే విధంగా కూడా ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు ఇప్పటి నుంచి ఆగస్టు 2027 సంవత్సరం వరకు కూడా సుమారుగా 3 సంవత్సరాలు మీ యొక్క శక్తి సామర్థ్యాలని ఇంప్రూవ్ చేసుకుంటూ కొత్త విషయాలని తెలుసుకుంటూ మీరు డెవలప్ అయ్యేదానికి మీ యొక్క ప్రణాళికలను మీరు రచిస్తారు. ఈ సమయంలో లగ్నబలం అనేది పుష్కలంగా ఉంది. అందువల్ల మీరు ఏం చేసినా కూడా అది కార్యరూపం దాల్చే విధంగా, విజయం మిమ్మల్ని వరించే విధంగా కూడా మీరు ప్లాన్ చేస్తారు. కొత్త విషయాలని తెలుసుకుంటారు. జ్ఞాపక శక్తి అనేది మీకు పెరుగుతుంది. మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉంటాయి. నేను ఈ పనిని చేయగలను, చేసి తీరుతాను, నాకంటే వెనక వచ్చిన వాళ్ళు కూడా డెవలప్ అయిపోయారు, నేను ఇంకా డెవలప్ కాలేదు, లేకపోతే నాకు ఎక్కడో ల్యాగింగ్ ఉంది అని ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు ఒకసారి రెట్రోస్పెక్ట్ చేసుకొని, అంటే మీ జీవితం ఎలా జరిగింది ఏంటి అనేసి కొత్త సక్సెస్ కోసంగా మీరు ప్రయత్నం చేస్తారు. ఇదే సమయంలో మీరు మీకున్నటువంటి ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ని వాడుకొని ఎంజాయ్ చేస్తూ గృహంలో ప్రశాంతంగా ఉంటూ తల్లిగారితో సత్సంబంధాలు మెరుగుపరుస్తూ మీరు గృహం కొనుక్కునేటటువంటి ఆలోచనలు కూడా చేస్తారు. గృహం కొనుక్కునేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉన్న దాంట్లో మీరు తృప్తి చెందుతారు. మీరు 10 మంది చేత సేవలు చేయించుకునేటటువంటి స్థాయికి ఎదుగుతారు. మీ పనివారు వీళ్ళందరూ మీకు పెరుగుతారు. మానసిక ప్రశాంతత కోసం మీరు ప్రయత్నిస్తారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రేమికులకి, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది కంటిన్యూస్గా 2024 నుంచి 2027 దాకా ఈ షేర్ మార్కెట్ రంగంలో అనుకూలత అనేది లేదు. మధ్యలో ఈ వార ఫలాలు, మాస ఫలాలు కూడా చూస్తూ ఉండండి. అంటే కొంత టైం మీకు అనుకూలంగాను, కొంత టైం వ్యతిరేకంగాను ఉంటుంది. ఏ మాసాల్లో మీకు అనుకూలత ఉందో ఆయా మాస ఫలాల్లో చెప్తూ ఉంటాను. సంతానపరంగా కూడా డెవలప్మెంటు, మీ యొక్క సంతానం వృద్ధిలోకి రావటము, మీరు ఖర్చులను తగ్గించటము, విదేశీయానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో అనుకూలతలు అనేవి మీకు కనిపిస్తూ ఉంది. క్రమంగా ధనపరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడటము, కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు కూడా మీకు వృద్ధి చెందటము, సోదరీమణులతో అనుకూలతలు, దగ్గర ప్రయాణాలు కలిసి రావటము, మీరు చర్చా కార్యక్రమాల్లో పాల్గొని అవి మీ సైడ్కి విజయవంతంగా తిప్పుకోవటము, ఇవన్నీ కూడా ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. అయితే అన్ని సౌఫలితాలైనా వ్యతిరేక ఫలితాలు ఏమీ లేవా అని ఒకసారి చూసినప్పుడు మానవ జీవితం అనేది సుఖదుఖాల సమ్మేళనం. నవగ్రహాలు ఉన్నాయి. కొన్ని గ్రహాలు మన అనుకూలతలు ఇస్తూ ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ విషయాల్లో మీరు ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా, అలర్ట్గా ఉండండి. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తదనుగుణంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. కొత్త రుణాలు చేసేటప్పుడు మీ యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించండి. ఏ విధంగా వాటిని రీపే చేస్తారు అనే విషయాల్లో కూడా కొంత అలర్ట్గా ఉండండి. అనవసరమైనటువంటి శత్రువులని కొని తెచ్చుకోకండి. మీది కాని విషయాల్లో మీరు తలదూర్చకండి. ఇక వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక భార్యాభర్తలతో కానీ, లేదా అంటే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని ఇబ్బందులు రాకుండా మీరు జాగ్రత్తలు పడాలి. ఇక ఉద్యోగ స్థానం కూడా కొంత బలహీనంగా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో. అందువల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కొంత
కష్టపడాలి, కష్టపడితే కానీ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలించవు. ఉద్యోగాల్లో కూడా కాస్త కష్టం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. లాభాలు అనేవి మీకు అంత తొందరగా రావు. మీరు ఊహించిన దానికి అక్కడ వచ్చేటటువంటి లాభాలకి కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా పబ్లిక్ రిలేషన్స్ అంటే మీ యొక్క బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఇంతకు ముందున్న రిలేషన్స్ కంటే ఇప్పుడు కాస్త రిలేషన్స్ అనేవి తగ్గే విధంగా కూడా ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ 4 విషయాల్లో కాస్త మీరు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలు తప్పనించి మిగతావన్నీ కూడా మీకు అనుకూలతలు జరిగేదానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మీకు ఇంకొక శుభ పరిణామం ఏమిటి అంటే 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు వరకు అంటే చివరి సంవత్సరం. మనం 3 సంవత్సరాలకి ఫలితాలు చెప్తూ ఉన్నాం కదా, ఇది చివరి సంవత్సరం. అంటే మొదటి 2 సంవత్సరాలు కాకుండా చివరి సంవత్సరంలో మీకు తండ్రి గారితో సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు అంటే తండ్రి గారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు వచ్చేదానికి కానీ, తండ్రి గారితో సంబంధాలు రిలేషన్షిప్స్ వృద్ధి చెందటం కానీ, మీ బ్యాంకు బ్యాలెన్స్లు వృద్ధి చెందటము, దేవుడి యొక్క అంటే భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీ మీద చక్కగా ఉండటం చేత మీరు వృద్ధికి వెళ్ళటము. అంతేకాకుండా ఇంతకుముందు ఏవైతే ఆశీర్వచనాలు మీకు వచ్చినాయో పెద్దల వద్ద నుంచి కానీ లేకపోతే గురువుల వద్ద నుంచి కానీ ఈ ఆశీర్వాదం కూడా వేస్ట్ అనేది కాలేదు. ఈ యొక్క ఇవన్నీ కూడా ఫలించి మీకు మంచి అనేది జరగబోతుంది. చివరి సంవత్సరం కూడా చాలా బాగుంది. ఈ యొక్క రవి యొక్క ఫలితాలతో మీకు కొంత గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనుకూలతలు ఉన్నాయి. అంటే ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి కానీ, లేకపోతే గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యేసి ఏమైనా వర్కులు అంటే ప్రాజెక్ట్ వర్కులు కానీ ఏమైనా చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలం. ఇది ఎప్పుడు చివరి సంవత్సరం 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు వరకు. ఇక దానికి ముందు సంవత్సరం అంటే మధ్యలో సంవత్సరం అంటే 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు మధ్యకాలం కాస్త ఉదర సంబంధమైనటువంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టకుండా అంటే మీ మీద నిందలు పడకుండా లేకపోతే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు స్టడీగా ఉండేటట్టు మీరు ప్రయత్నాలు చేయండి. ఇక్కడ కొంత నిరాశ, నిస్పృహ లేకపోతే అపజయము ఇటువంటివి సూచిస్తున్న కారణం చేత కాంపిటేటివ్నెస్ అనేది కాస్త తగ్గించండి. అంటే ఒకరితో మీరు పోటీ పడకుండా మీ పనేదో మీరు చేసుకోకపోవడం అనేది ఉత్తమం. అంతేగాని ఇంకొకరితో పోటీ పడి మళ్ళీ మీరు భంగపాటు పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు మధ్యకాలంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద చిన్న చితక వ్యతిరేకాలతో ఎక్కువ శాతం మీకు అనుకూలించేటటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం శనిని, గురువుని అనుసరించి గోచార ఫలితాలు మాత్రమే చెప్పాము కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి వ్యక్తిగత జాతకం చెప్పలేదు. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తే దాన్ని ఈ గోచార ఫలితాలతో అనుసంధానించి మనం ఇంకా ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఒక వీడియోలో మనం అతి త్వరలో కలుసుకోబోతూ ఉన్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.